నమస్తే, వెల్కమ్ టు ఐటిన్. నేను మీ మాధురి. ఫ్రయమ్స్ లేదు అంటే చిప్స్, మనకి బాగా ప్రిజర్వ్ చేసిన పచ్చళ్ళు, లేదు అంటే ఇంకా బాగా ప్రిజర్వ్ చేసిన మనకి బాగా దొరుకుతున్నాయి నట్టి ఫుడ్స్, సాల్ట్ బేస్డ్ నట్టి ఫుడ్స్, ఇవన్నీ చాలా బాగా దొరుకుతున్నాయి. ఇవి తినటం వల్ల మనకే తెలుసు ఇవి హెల్దీ కాదు అని. కాకపోతే వాటిని చూడంగానే అసలు ఆగలేం. వాటిని చూసిన వెంటనే వాటిని తినేయాలి అనిపిస్తూ ఉంటుంది. మనకి చాలామంది ఫ్రయమ్స్ ఇవన్నీ కూడాను వాళ్ళ మీల్‌లో కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇవి తీసుకోవటం వల్ల, ఇలా మీల్స్‌తో తీసుకోవటం వల్ల, తర్వాత మనకి ఖాళీ టైంలో ఎక్కడైనా కూర్చున్నామునంటే పొటాటో చిప్స్ తీసుకొని రా, లేదు అంటే ఏవైనా డీప్ ఫ్రై ఐటెమ్స్ తీసుకొని రా అంటూ ఉంటాం. సో, ఇవన్నీ తినటం వల్ల మన గట్ హెల్త్ ఎలా ఉంటుంది? అసలు ఇవి తినచ్చా? తింటే ఎలా తినాలి? డీటెయిల్‌గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శ్వేత గారు, క్లినికల్ న్యూట్రిషనిస్ట్. తనడిగి డీటెయిల్‌గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో. ఇప్పుడు ఫ్రయమ్స్ కానీ, తర్వాత మనకి డీప్ ఫ్రైస్ తీసుకోవటం, లేదు అంటే ఎక్కువగా సాల్ట్ ఫుడ్స్ మనకి బాగా అవైలబుల్‌గా ఉంటాయి. ఆ ప్యాక్‌ని చూడగానే టెంప్ట్ అయిపోతూ ఉంటాం. పొటాటో చిప్స్ అని చెప్పి అందులో కూడా ఫ్లేక్స్, మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్, ఇవన్నీ చూడంగానే టెంప్ట్ అవుతాం. అది తినకుండా ఆగలేం. ఏం చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ సింపుల్ ఆల్ టిప్. కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ మనకు చేసుకోవడానికి ఏం తెలిసిందే కదా, చేయాలంటారు? అందరికీ తెలిసిందే. ఎక్కువ సోడియం కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఏంటంటే మనకి బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఇస్తాయి. ఓకే. సో సాల్ట్ నేచర్ ఏంటంటే బ్లడ్లో బాగా కలిసిపోతుంది కాబట్టి బ్లడ్ యొక్క విస్కాసిటీ ఇంకా పల్చగా అవుతుంది. సో బ్లడ్ ఇంకా పల్చగా అయిందంటే దాని ఫ్లో స్పీడ్ పెరుగుతుంది. బికాజ్ ఏదైనా కొంచెం ఒక డెన్సిటీలో మెయింటైన్ అవుతేనే కదా దానికి ఒక ప్రాపర్ స్పీడ్ ఉంటుంది ఫ్లో అవ్వడానికి. సో సేమ్ అప్లైస్ విత్ ద షుగర్ కండిషన్ ఆల్సో. సో మన బ్లడ్ గ్లూకోజ్ ఎంత పెరిగితే బ్లడ్ అంత చిక్కబడతా ఉంటుంది అనమాట. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మై టీచర్ యూస్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఎగ్జాంపుల్. యాక్చువల్ నేను ఈవెన్ నా ప్రతి ఒక్క క్లయింట్కి చెప్తాను. సాల్ట్ అండ్ షుగర్ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, నీళ్ళలో షుగర్ కలిపే కొద్ది పాకం అవుతుంది కదా. అవును. ఓకే. థిక్‌నెస్ సో ఇస్తుంది. ఆ థిక్కీనెస్ ఎలా ఉంటుంది, వెరీ స్టిక్కీ. దానికి ఒక ఫ్లో అనేది ఉండదు. సేమ్ హ్యాపెన్స్ విత్ యువర్ బ్లడ్. సో బ్లడ్ చిక్కబడుతున్న కొద్దీ నీకు ఫ్లో ఎక్కడ ఉంటుంది, ఫ్లో ఉండదు. సో ఇక్కడ ఏమవుతుంది, బ్లడ్ స్ట్రక్ అవుతూ ఫ్లో ఉండడం వల్ల అప్పుడు మనకి హార్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అవును. సేమ్ వే అలాగే వాటర్లో ఉప్పు అనేది డైల్యూట్ అయిపోతుంది ఈజీగా. గమనిస్తే వాటర్ క్వాంటిటీ కూడా పెరుగుతుంది అక్కడ. పల్చగా అయింది అంటే ఇట్స్ నథింగ్ బట్ దాని డెన్సిటీ తగ్గిందంటే దాని ఇది పెరిగిందనే కదా. సో బ్లడ్లో కూడా ఎప్పుడైతే ఆ పల్చదనం స్టార్ట్ అవుతుందో దాని ఫ్లో అనేది స్పీడ్ అవుతుంది. అండ్ హార్ట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది. సో ఫిల్ట్రేషన్ ప్రాసెస్లో అది స్పీడ్గా ఫ్లో అయ్యేటప్పుడు ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ ప్రెషర్. సో అందుకే బీపీ షూటప్ బాగా అయినప్పుడు సడన్ స్ట్రోక్స్ వస్తాయి. బికాజ్ హార్ట్ ఈజ్ అనేబుల్ టు ఫిల్టర్ ఇట్. ఆ స్పీడ్ తట్టుకోలేకపోతుంది అది. సో సాల్టీ ఫుడ్స్ స్ట్రిక్ట్లీ రిస్ట్రిక్టెడ్ ఎందుకు అంటే మెయిన్గా కార్డియాక్ బేస్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు గమనిస్తే ప్రతి ఒక్క హార్ట్ బేస్డ్ కార్డియాక్ పేషెంట్స్కి వీ సజెస్ట్ డాష్ డైట్ కూడా. హైపర్టెన్సివ్ క్లయింట్స్లోనే కాదు, ఇన్ జనరల్గా కూడా మేము డాష్ డైట్ అనేది, అంటే డైటరీ లెవెల్లో మనకి అప్రోచెస్ ఉంటాయి టు స్టాప్ హైపర్ టెన్షన్. ఇది అంటే కంప్లీట్గా సోడియం లెవెల్ అనేది లో ఉండేటువంటి ఆప్షన్ మనం ఇస్తాం ఫుడ్లో కానీ ఏదైనా కానీ. ఈవెన్ ఉప్పు వాడే దాంట్లో కూడా మనం రిస్ట్రిక్షన్ తీసుకొస్తాం. ఓకే. సో ఇన్ జనరల్గా వాడేదానికి మనం ఇంత రిస్ట్రిక్షన్ ఫాలో అయినప్పుడు ప్యాక్డ్ ఫుడ్స్ ఆర్ లైక్ లోడ్ ఆఫ్ సోడియం. అది వాళ్ళ తప్పు కూడా కాదు, బికాస్ ఇట్స్ దేర్ మార్కెటింగ్ థింగ్. వాళ్ళు ఒకటి ప్రోడక్ట్ ఎక్కువ షెల్ఫ్ లైఫ్ రావాలి అంటే లాట్స్ ఆఫ్ సోడియం యాడ్ చేయాలి. అవును. బికాస్ షుగర్కైనా సాల్ట్కైనా ఎక్కువసేపు ఎక్కువ రోజులు నిల్వ చేసే కెపాసిటీ ఉంటుంది. ఓకే. సో అందుకే మనకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎందుకు అంత ఎక్కువ డేస్ మనకు ఉంటాయి, ఇప్పుడు గ్రేప్స్ ఎందుకు ఎక్కువ డేస్ రావు, రైజిన్స్ ఎందుకు ఎక్కువ డేస్ వస్తాయి మనకి, డీహైడ్రేషన్ జరుగుతుంది ఫస్ట్ థింగ్. అండ్ అందులో షుగర్ కంటెంట్ అనేది మనకి యాక్టివ్ ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ గ్రేప్స్ కంటే కూడా కిస్మిస్ ఇంకా తీయగా ఉంటుంది. షుగర్ కాంపౌండ్ యాక్టివ్ అయింది కదా అందులో. ఫ్రెష్ అంజీర్ ఉంది, డ్రై అంజీర్ కూడా ఉంది. సో డ్రై అంజీర్ షెల్ఫ్ లైఫ్ ఎక్కువ. సో దీని ప్రిజర్వేషన్ ప్రాసెస్లో మొత్తం షుగర్ బేస్డ్ థింగ్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తారు, షుగర్ కాంపౌండ్స్ అనేవి. సో అట్ ద సేమ్ టైం సాల్టీ ఫుడ్స్లో కూడా మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ సాల్ట్ వేసి నిల్వ చేయడానికి చేస్తారు. సో ఓవరాల్గా ప్యాకేజ్డ్ ఫుడ్స్ కంప్లీట్లీ ఎదర్ ఇట్ ఈస్ అ సాల్ట్ ప్రిజర్వేటివ్ ఆర్ అ షుగర్ ప్రిజర్వేటివ్. ఇప్పుడు ఫ్యాన్సీగా కొన్ని వస్తున్నాయి సాల్ట్ లెస్,
అని ప్యాకేజ్లోనే దొరుకుతున్నాయి, సాల్ట్ లెస్ లేకపోతే షుగర్ లెస్ అని. బట్ స్టిల్ అవి ఎలా ప్రిజర్వ్ అవుతున్నాయి? కొన్ని కొన్ని చోట్ల ఏం చేస్తారంటే సిమిలర్ సబ్స్టిట్యూట్స్ని యూస్ చేస్తారు, అది మనకు హైలైట్ చేయరు. ఓకే. ఓకే. సో అప్పడాలు లాంటివి మనం తీసుకున్నప్పుడు కంప్లీట్లీ ప్యాక్డ్ ఫుడ్స్ అయితే మనం వద్దనుకుంటున్నాము. ఇంట్లో చేసిన వాటిలో లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ పోర్షన్ కంట్రోల్ మనం మెయింటైన్ చేస్తాం కదా, లైక్ ఇంత క్వాంటిటీ ఆఫ్ పిండికి ఇంత సమ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్, సమ్ హల్దీ ఇలాంటివి యూస్ చేస్తాం కదా. సో ఇవి ఒకేసారి మన ఇంట్లో డీప్ ఫ్రై అవుతాయి కాబట్టి ప్రాబ్లం లేదు. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ హ్యావ్ టు ఎంజాయ్. ఇంట్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఓకే. ఓకే. బట్ అది షాప్లో నుంచి తెచ్చుకున్న కారపూస అయినా, ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఇంట్లో చేసిన కారపూస తినండి. ఓకే. మీ మెడికల్ కండిషన్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని అది ఎంతవరకు ఎంజాయ్ చేయాలో కొంతవరకు ఒక మినిమల్ కంట్రోల్ పెట్టుకొని ఎంజాయ్ చేయండి. బయట షాప్స్లో ఏంటి, అదే ఆయిల్ రిపీటెడ్గా యూస్ చేస్తారు. సో మనకి వాటర్కి ఒక బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంటుందో ఆయిల్ కూడా ఒక ఆయిల్ కూడా స్మోకింగ్ పాయింట్ ఉంటుంది. స్మోకింగ్ పాయింట్ అంటారు దాన్ని. ఓకే. అది అక్కడి నుంచి ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. సో ఒక స్మోకింగ్ పాయింట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆయిల్ స్టార్ట్స్ రిలీజింగ్ కార్సినోజెనిక్ ఐటమ్స్. సో అందుకే అలాంటి ఫుడ్స్ ఎక్కువ తినే వాళ్ళకి గట్ హెల్త్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, మీరు గమనిస్తే ఎవరైతే ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ మీద డిపెండ్ అవుతారో వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో అందుకని ఏంటంటే కంపల్సరీ ఇంట్లో చేసినవి 1 టైం డీప్ ఫ్రైడ్ అయితే అబ్సల్యూట్లీ ఫైన్. ఇప్పుడు పాపడ్స్ ఉన్నాయి, వీ హ్యావ్ అదర్ ఆప్షన్, వీ కెన్ రోస్ట్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్. ఓకే. రోస్టెడ్ పాపడ్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? యా. రోస్టెడ్ పాపడ్స్ యూ కెన్ ట్రై ఇట్ డీప్ ఫ్రైడ్ కంటే. సమ్ టైమ్స్ అకేషనల్లీ డీప్ ఫ్రైడ్ ఈజ్ ఆల్సో ఫైన్, బట్ బయట నుంచి ప్రిఫర్ చేసినవి మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఓకే. అయితే ఇప్పుడు ఫ్రయమ్స్ అని వస్తున్నాయి కదా, మరి ఫ్రయమ్స్ ఎలా తీసుకోవాలంటారు? సార్ హై ఇన్ సోడియం, నన్ను అడిగితే మాత్రం నేను అవాయిడ్ అనే చెప్తాను, స్ట్రిక్ట్లీ అవాయిడెడ్, బికాజ్ అవి హైలీ ప్రాసెస్డ్, సోడియం కంటెంట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. దాని రీప్లేస్మెంట్లో ఏదన్నా ఇంట్లోనే హోమ్ మేడ్ లాంటివి ఏమైనా చేసుకొని మనం ప్రిఫర్ చేయొచ్చు ఫ్రెష్గా, ఇన్స్టెంట్గా. బట్ దానికి ప్రిజర్వేషన్ అనేది ఉండదు, అంటే ఎక్కువ రోజులు మనం దాన్ని ప్రిజర్వ్ చేసుకోలేము. అది. సో మళ్ళీ ఇంకా మనకి ఇవి దొరుకుతూ ఉంటాయి, పల్లీలు, డ్రై రోస్ట్ పల్లి, సాల్టెడ్ నట్స్, ఇవన్నీ కూడా మనకి అందులోపల ఉండే నట్టు మంచిదే, ఈ సాల్ట్ అనేది ఇది అవాయిడ్ చేయాలి అంటారు. మరి ఇలా దొరికేటప్పుడు నేను అది తీసుకోవాలి అనుకునేటప్పుడు దీనికి వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? అంతే సేమ్, ఈవెన్ మనకి అది ఒక్కటే కాదు, మనకి వాటర్ రిటెన్షన్ కూడా అవుతుంది సాల్ట్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు. మీరు గమనిస్తే మ్యాక్సిమం థైరాయిడ్ పేషెంట్స్ ఆర్ పీసీఓడి పేషెంట్స్ ఇలాంటి సాల్టెడ్ ప్యాక్స్ ఫుడ్స్ లైక్ పీనట్స్ అయినా ఇలాంటివి తిన్నప్పుడు స్లోలీ దే స్టార్ట్ అబ్జర్వింగ్ ఎడిమా ఇన్ దేర్ ఫీట్. సో కాళ్ళు అనేది వాపులు రావడం, నీరు రావడం మనం ఇవి గమనిస్తాం. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ అంత డేంజరస్. క్యాన్సర్ అనేది తర్వాత మాట, బట్ ఇనీషియల్ గా మనకి చిన్న చిన్న వాటికే ఈ రియాక్షన్ చూపించేస్తుంది. ఓకే. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదా కంప్లీట్ గా. సో సాల్ట్ అనేది అసలు ప్యాకేజ్డ్ ఫార్మాట్ బేస్ లో సూట్ అవ్వదు, సో వాళ్ళకి ఎడిమా వస్తుంది. మా టైంలో అంటే చిన్నప్పుడు బాగా వినేది, అన్నేసి చూడు నన్నేసి చూడు అని చెప్పి ఉప్పు అంటుంది అని అంటారు. సో మనం ఎంత క్వాంటిటీ ఇప్పుడు అసలు లేకుండా మనం ఉన్నా కూడా మనకి ఆ పల్చదనం, ఇప్పుడు మనకి షుగర్ వేసుకొని షుగర్ తినటం వల్ల ఎలా చిక్కపడుతుందో మరి ఆ చిక్కదనాన్ని కరిగించాలి అంటే ఈ సాల్ట్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్. డైలీ బేస్లో ఒక పర్సన్ ఎంత అమౌంట్ ఆఫ్ సాల్ట్ తినచ్చు అంటారు? సో ఇన్ జనరల్గా ఓవరాల్గా చూసుకుంటే మనము 5 grams ఆఫ్ సాల్ట్ అనేది మనము సజెస్ట్ చేస్తాము ఒక పర్సన్కి. ఓకే. 5 grams అంటే ఎంత వస్తుంది? 1 teaspoon. 1 teaspoon ఆన్ అన్ యావరేజ్గా మనం వంట చేసినప్పుడు ఒక 1/2 to 1 teaspoon సాల్ట్ అయితే యూస్ చేస్తాం కదా. అవును. విచ్ ఇస్ ఫైన్ వంట వరకు. వంటతో పాటు టేబుల్ సాల్ట్ ఏదైతే యాడ్ చేస్తున్నామో దాంట్లో పాటు వెజిటేబుల్స్లో కూడా సోడియం కంటెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆకుకూరల్లో ఆర్ వెజిటేబుల్స్లో ఈవెన్ ఫ్రూట్స్లో కూడా సోడియం లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. ఇక్కడ వరకు ఇది యాక్సెప్టబుల్. కానీ మనం ఎక్స్ట్రీమ్గా ఏం చేస్తున్నాం, ఇప్పుడు నేను ఒక వెజిటేబుల్ కర్రీ విత్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ మంచిగా టేస్ట్కి తగ్గట్టుగా తింటున్నాను, బట్ నేను నంచుకోవడానికి పచ్చడి పెట్టుకుంటున్నాను ఆర్ పాపడ్ పెట్టుకుంటున్నాను అంటే నా లెవెల్ ఇంక్రీజ్ అయింది కదా. అవును. అక్కడికి అది కంటిన్యూ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలా కంటిన్యూ అవుతుందో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. రేర్గా ఇప్పుడు సీజనల్ అని చెప్పాను కదా, పచ్చడి ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్మెంటెడ్ థింగ్, ప్రాపర్గా మంచిగా అది నిల్వ చేసింది, అది కూడా ప్రోబయోటిక్ రిచ్చే. అవును. సో ప్రిఫర్ చేయొచ్చు, బట్ దానికి ఒక
ఏమంటారు ఇది అనేది ఉంటుంది అనమాట. ఇంతవరకే తీసుకోవాలి, ఇంత రిస్ట్రిక్టెడ్గా తీసుకోవాలి అని చెప్పి డైలీ తీసుకున్నారనుకోండి ఆబ్వియస్లీ గట్ హెల్త్ ఇష్యూస్ రావడం అయితే పక్కా. ఓకే ఓకే మ్యామ్. సో మెయిన్గా మనకి ఇప్పుడు సోడియం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు షాపింగ్కి వెళ్తారు కదా, షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం ఏ ప్యాకేజ్ ప్రిఫర్ చేసుకున్న రేట్ చూస్తాం. అవును. సో పీపుల్ హ్యావ్ టు హ్యాబిచువేట్ థింగ్ వేర్ మనము ఒక దాన్ని రేట్ చెక్ చేస్తున్నప్పుడు దాని న్యూట్రిషనల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఒక్కసారి చదవడం నేర్చుకోవాలి. ఓకే. ఐ ఆల్వేస్ సజెస్ట్ దిస్ టు మై క్లయింట్స్. నేను ప్రతి ఒక్క క్లయింట్కి నేను చెప్తాను, ఆటోమేటిక్ గా ప్యాక్ మళ్ళీ ర్యాక్ లోకి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా వెళ్తుంది. అదే కదా కంట్రోల్ వస్తుంది. ర్యాక్ టు హ్యాండ్, ప్యాక్ టు ర్యాక్ టు స్టెప్ ఆఫ్ కంట్రోలింగ్ మనకు అక్కడ నుంచే వస్తుంది. ఎందుకంటే ఇన్ని డేస్ ఫ్రంట్ లోగో చూసి మనం సమ్ పర్చేస్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు చూస్తే జస్ట్ ఒక 2 to 3 weeks బ్యాకే కోడ్ హ్యాస్ బీన్ ఆర్డర్డ్. ఎవరు కూడా మ్యానిపులేటివ్ ట్యాగ్ లైన్స్ పెట్టొద్దు. అది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి అయినా ఫుడ్ ప్రోడక్ట్కి మెయిన్గా. ఎగ్జాంపుల్ చెప్పాలా, బ్రాండ్ నేను రివీల్ చేయను, బట్ దెర్ ఈస్ ఎ బ్రాండ్ కాల్డ్ దెర్ ఈస్ ఎ సో కాల్డ్ బ్రాండ్ వేర్ ఇట్ విల్ గివ్ యూ టొమాటో సాస్. ఓకే, సాస్ వాళ్ళు ఏం చెప్తారంటే 100% ఆఫ్ ప్యూర్ టమాటోస్ అని చెప్తారు. వెనకాల తిప్పి చూస్తే అర్థమవుతుంది ఓన్లీ 10% ఆఫ్ టమాటోస్ హ్యాస్ బీన్ యూస్డ్. అంతే, 10%. మిగతా అంతా కలరింగ్, స్వీట్నర్స్, సాల్ట్, ఆర్టిఫిషియల్ థింగ్స్ ఇవే యాడ్ అవుతాయి. ఇది చట్ట ప్రకారం యాక్చువల్లీ చాలా పెద్ద ప్రాబ్లం. ఐ మీన్ వాళ్ళకి అవుతుంది, ఎవరన్నా లీగల్ యాక్షన్ తీసుకుంటే మాత్రం చాలా అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇది కంపల్సరీ రూల్ అయిపోయింది వేర్ యూ షుడ్ నాట్ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ ప్యూర్. ప్యూర్ అయితేనే ప్యూర్ అని పెట్టాలి. హోల్ వీట్ ఆటా అని మనం చూస్తాం, ఇట్ ఈస్ నాట్ హోల్ వీట్. ఓకే, ఇంకేమంటారు, మనకి కొన్ని ఉంటాయి రియల్ ఫ్రూట్ జ్యూస్, మ్యాంగోస్ అని ఇలా కొన్ని ఉంటాయి. ఇట్స్ నాట్ రియల్ ఫ్రూట్ జ్యూస్. రియల్ ఫ్రూట్ జ్యూస్ అయితే కాదు, ప్రిజర్వేటివ్స్, షుగర్స్. ఇంకోటి క్యాష్యూ బేస్డ్ బిస్కెట్స్ అని ఎంత % ఆఫ్ క్యాష్యూస్ యాడ్ చేస్తారు? క్యాష్యూ ఓన్లీ మనకి అక్కడెక్కడ కనిపిస్తుంది. క్యాష్యూ అందులో క్యాష్యూని ఇలా వేస్తారు అంతే, మైదా ఇలా వేస్తారు అంతే. సో 0.1 to 0.2% ఆఫ్ క్యాష్యూసే మనకి. ఇప్పుడు క్యాష్యూ బిస్కెట్ అంటే నేను మినిమం 50% ఆఫ్ క్యాష్యూ ఎక్స్పెక్ట్ చేస్తా బిస్కెట్. అవును కదా, ఇప్పుడు నువ్వు ఒకటి హైలైట్ చేస్తున్నావు అంటే నేను అది మినిమం 50% ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓట్స్ బిస్కెట్ అంటే కూడా అంతే, ఓట్స్ 50%, మైదా 50% ఉండొచ్చేమో. సరే, జనరల్ మైదా బిస్కెట్స్ కంటే ఇది హెల్ప్ఫుల్ కదా. బట్ ప్యాక్ వెనకాల చూస్తే ఇంగ్రీడియంట్ లిస్ట్ లో నీకు అర్థమవుతుంది ఎంత అమౌంట్ ఆఫ్ ఓట్స్ యూస్ చేశారు, రాగి బిస్కెట్స్ లో ఎంత అమౌంట్ ఆఫ్ రాగి యూస్ చేశారు. సో ఆల్వేస్ మనకి మేబీ నీకు ఫస్ట్ టైమే అర్థం కాదు, ఆ టర్మ్స్ అవన్నీ మనకు ఫస్ట్ టైమే అర్థం కాదు. అవును, చూస్తుంటే యూ విల్ గెట్ టు నో వాట్ ఈజ్ ఈపీఎఫ్ఏ, వాట్ ఈజ్ ఆర్డిఏ, వాట్ ఈజ్ సాచురేటెడ్ ఫ్యాట్స్, వాట్ ఈజ్ కొలెస్ట్రాల్, వాట్ ఈజ్ ఎనర్జీ క్యాలరీస్ కౌంట్ ఎలా చేయాలి. చూస్తుంటే వస్తుంది ఏదైనా కానీ. అవును. సో మనకి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఇది ఎంత ఎనర్జీ ఇస్తుంది, ఎంత ప్రోటీన్ ఇస్తుంది. ప్రోటీన్ బిస్కెట్స్ అన్నారు, నిజంగా ఎంత ప్రోటీన్ ఇస్తుంది ఒకసారి వెనక్కి తిప్పి చూస్తే తెలుస్తుంది. రియాలిటీ మొత్తం ఇంగ్రీడియంట్ లిస్ట్, చెక్ లిస్ట్ లోనే ఉంటుంది. మ్యానిపులేట్ చేయలేరు దాన్ని. ఓకే, ఇందాక నేను అన్నట్టు ప్యాక్ ఎప్పుడు హ్యాండ్ లోకి వచ్చి వెనక్కి తిరిగిందో వెంటనే ర్యాక్ లోకి వెళ్తుంది. సో ఇది ఇలా సోడియం అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు సోడియంస్ కి ఆల్టర్నేటివ్ గా పొటాషియం సబ్స్టిట్యూట్ యూస్ చేస్తారు. సో మీకు బాక్స్ వెనకాల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాటా లైట్ సాల్ట్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఎడిబుల్ తీసుకోవచ్చు. కొంతమంది చాలా అగేన్స్ట్ ఉంటారు వీటికి, ఇట్లా ఉంది అని చెప్పి. కానీ నిజానికి ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్. లేదంటే నీ డబ్బులే వేస్ట్ అవుతాయి, బికాజ్ యాంటీ కేకింగ్ ఏజెంట్స్ వాడకపోతే నీకు సాల్ట్ అంతా ముద్ద అయిపోతుంది కదా. చాలా మంది ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మెయిన్ గా వీళ్ళు ఒకరు ఇన్వాల్వ్ అవుతారు, దే డోంట్ నో సబ్జెక్ట్, దే డోంట్ నో బేసిక్ నాలెడ్జ్, ఇన్వాల్వ్ అయిపోతారు, ఒక టర్మ్ చూస్తారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ యాంటీ కేకింగ్, మొన్న ఒక వీడియో చూసాను వేర్ యాంటీ కేకింగ్ సబ్స్టెన్స్ ఉన్నాయి ఉప్పులో, టాటా లైట్ సాల్ట్ అది ఇది అని చెప్పి హీ హెస్ గివెన్, దానికి వ్యూస్ అవి ఇవి కూడా వచ్చేసాయి, కొంతమంది నమ్మేశారు కూడా. బట్ ఏమైంది ఇక్కడ, యాంటీ కేకింగ్ నువ్వు యూస్ చేయకపోతే సాల్ట్ అనేది ముద్ద కడుతుంది, వాటర్ వచ్చేస్తుంది. ఓకే కదా, సో అప్పుడు నీకు పెట్టిన డబ్బుకి వాల్యూ ఎక్కడ ఉంటుంది. సో సమ్ లెవెల్ వరకు మనం వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, బట్ కంప్లీట్ మ్యానిపులేషన్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. నేను 100% ప్యూర్ టమాటో జ్యూస్ ఇస్తున్నాను, సాస్ ఇస్తున్నాను అంటే 100% టమాటోస్ ఐ విల్ ఎక్స్పెక్ట్. లేదు అంటే నువ్వు ఎంత మెన్షన్ చేసినావు ముందే చెప్పు. సో ఇది లీగల్లీ చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది అనమాట రీసెంట్గా. సో
అప్కమింగ్ యూ విల్ బి గెటింగ్ వాళ్ళ బ్రాండ్ లోగోస్ కూడా మారుతాయి. సేమ్ గోస్ విత్ సో మెనీ బ్రాండ్స్. పిల్లలకి ఇచ్చే పౌడర్స్ అవ్వచ్చు, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ పిల్లలకి ఇచ్చే పౌడర్స్ ఉంటాయి కదా, యాడ్స్ చూస్తూ ఉంటాం, ఎనర్జీ సీక్రెట్ ఎనర్జీ డ్రింక్స్ మెయిన్లీ. సో అవన్నీ కూడా షుగర్ ప్రిజర్వేటివ్స్. ప్రోటీన్ తర్వాత సంగతి, కాల్షియం తర్వాత సంగతి, ఫస్ట్ షుగర్. మనకి ఏదైనా ప్రిజర్వేటివ్ ఉంది అంటే అక్కడ ఖచ్చితంగా యాక్ట్ చేస్తుంది సాల్ట్ లేదంటే షుగర్ కంపల్సరీ. సో ఇక్కడ ఏంటంటే మనకి డైలీ వాల్యూ అని ఒకటి ఉంటుంది. సో ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ ఎలా చూసుకుంటామో ఒక్కసారి కొంచెం మీరు ఏంటంటే డివి అని ఉంటుంది, పర్సెంటేజ్ డివి అని ఉంటుంది ప్యాకెట్స్ మీద. సోడియం ఎప్పుడైతే 5% లెస్ ఉంటుందో దాన్ని మనం ప్రిఫర్ చేయొచ్చు. సోడియం అంటే Na+ అని ఉంటుంది అక్కడ. ఓకే. Na+ ఎప్పుడైతే 20% అబౌవ్ ఉంటుందో దట్ ఈస్ స్ట్రిక్ట్లీ అవాయిడెడ్. ఓకే. మిగతా ఈ రేంజ్ లో 5 to 20 రేంజ్ లో ఉన్నదాన్ని అట్లీస్ట్ ఆప్షనల్లీ వీ కెన్ చూస్ ఇట్. బట్ అదర్ దాన్ దట్ 20% ఉందంటే స్ట్రిక్ట్లీ వీ హ్యావ్ టు అవాయిడ్ ఇట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah.